హరే కృష్ణ భక్తులందరికీ గ్లోరీస్ ఆఫ్ ది హోలీ నేమ్ లో 9వ రోజు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు 9వ రోజు మన మహామంత్రం యొక్క మహత్యాలు చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ ఈ 9వ రోజు ఈ శ్లోకంతో ప్రారంభం. అవైష్ణవ ముఖోద్గీర్ణం పుతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచిష్టం యథాపయా. సో holy name chanted by non-Vaishnavas is like milk touched by the lips of a serpent. అంటే వైష్ణవులు అంటే ఇక్కడ పుట్టుకతో అని కాదు, ఆ భక్తి భావంతో పలకినప్పుడు అది మరి పాము కనుక ఒక పాలు తాగితే ఎలా ఉంటుందో పాము నోటికి అంటినటువంటి పెదవులకు అంటినటువంటి పాల లాంటిది అని చెప్తున్నారు. భక్తి లేని వాళ్ళు ఆ నామాన్ని జపించినప్పుడు. సో చైతన్య మహాప్రభువు ఒకసారి ఒక మొసలిని ఏ రకంగా అయితే ఆయన కడతేర్చారో ఇక్కడ చూపిస్తున్నారు ఈ కథలో ఈరోజు చూడబోతున్నాము. సో చైతన్య మహాప్రభు ఒకరోజు ఆయన యొక్క డివోటీస్ తో అంటే భక్తులతో ఒక సరస్సు దగ్గరికి వచ్చారు. ఇది నవద్వీపం అనే చోట ఉన్నదన్నమాట. ఇప్పుడు కూడా మనం మాయాపూర్ వెళ్తే అక్కడ నవద్వీప ధామం ఉంటుంది. ఆ నవద్వీప ధామంలో ఇక్కడ ఈ చెరువు ఉన్నది. గోద్రామ్ ద్వీప్ దగ్గరలో అన్నమాట. సో మనం పరిక్రమకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఆ నవద్వీపం దగ్గర ఆ ప్లేస్ చూస్తారు. సో మహాప్రభు భక్తులందరికీ ఏం చెప్పారంటే, అందరం ఇక్కడ కూర్చుందాం కొంచెం సేపు ఈ సరస్సు పక్కన అని చెప్పి. అయితే ఒక పశువుల కాపరి ఏమన్నాడంటే పక్కన ఉన్న అతను, మీరు అటు వెళ్ళొద్దు, అక్కడ ఒక మొసలు ఉంటుంది ఆ సరస్సులో, అందుకని గోవులకు కూడా భయం, అక్కడి నుంచి నీళ్లు ఆ సరస్సులో నీళ్ళు అవి తాగవు ఈ మొసలి వల్ల భయపడి అని. సో చైతన్య మహాప్రభుకి సమస్తం తెలుసు. ఇవన్నీ విన్న తర్వాత అతను చెప్పిన మాటలు ఆయన హరే కృష్ణ నామజపం చేయడం ప్రారంభించారు. సో ఎప్పుడైతే ఈ మొసలి ఈ చైతన్య మహాప్రభు హరే కృష్ణ నామజపాన్ని వినడం సంభవించిందో, అది విన్నది ఈయన ప్రారంభించారు మా మంత్రం జపం చేయడం. ఆ మంత్రాన్ని విన్న వెంటనే ఈ మొసలి ఒక దేవ శిశువుగా మారింది, అంటే ఒక భగవత్ శిశువుగా మారి ఆ పిల్లవాడు వచ్చి చైతన్య మహాప్రభుకి నమస్కరించి ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అడిగాడనమాట, దేనికి ఏడుస్తున్నావు అంటే, అప్పుడు అతను ఆ కురవాడు ఏం చెప్పాడంటే ఏం జరిగిందో, తను ఏ విధంగా ఇలా మొసలిన అయిన విషయం చెప్పాడు. ఇది ఎప్పుడో కొన్ని 4 యుగాల క్రితం జరిగింది, సత్యయుగంలో. అప్పుడు ఒక అరణ్యంలో, బృందావనం దగ్గర ఒక అరణ్యంలో కామ్యావన్ అని ఒక అరణ్యం ఉన్నది బృందావనంకి దగ్గరలో.
అయితే దుర్వాసముని ఒకరోజు నిద్రిస్తుండగా ఈ చిన్న పిల్లవాడు తెలియక ఏదో సరదా అనుకుని ఆయన యొక్క శిఖ, మరి ఋషులకు ఈ శిఖ ఉంటుంది కదా, అది కత్తిరించడం చేశాడు. చేసేసరికి దుర్వాసమునికి మనందరికీ తెలిసిన విషయం, ఆయన అసలే కొంచెం కోపిష్టి. అయితే ఈ దుర్వాసముని చాలా కోపం తెచ్చుకుని ఆయన నేను శపించదలుచుకున్నాను, నేను శపిస్తున్నాను, నువ్వు ఒక ముసలివై ఈ ఒక ఈ నీటిలో చెరువులో 4 యుగాలు నువ్వు మొసలిగా ఉండు అని చెప్పి ఆయన శపించాడు. కాబట్టి ఈ కలియుగంలో అప్పటి వరకు పాపం మొసలిగా ఉండి ఈ కలియుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు ఆ గౌరంగ మహాప్రభు, ఆ చైతన్య మహాప్రభుకి ఇంకొక పేరు అన్నమాట, ఆయన వచ్చి ఈ భగవంతుడే మళ్ళీ గౌరంగ మహాప్రభువుగా ఈ కలియుగంలో వచ్చి నీ భగవంతుడి పేరు నామజపం చేసినప్పుడు నీకు మళ్ళీ మోక్షం కలుగుతుంది. ఆ పేరు వల్ల నీకు ఆ భగవన్నామ స్మరణ వల్ల నీకు అప్పుడు మోక్షం కలుగుతుంది. ఈ 4 యుగాలు నువ్వు మొసలిగా ఈ చెరువులో ఉండిపోతావు. సో కలియుగంలో ఈ భగవంతుడే వచ్చి నీకు హరినామ జపాంతో, ఆ నామస్మరణతో నీకు అప్పుడు మోక్షం కలుగుతుంది అని చెప్పి, నీ రూపం నీకు తిరిగి వస్తుంది అని చెప్తాడనమాట అని ఆయన శపించాడు. అప్పుడు ఈ కుర్రవాడు ఇదంతా చెప్పి, నువ్వు ఇప్పుడు హరినామ స్మరణ నామస్మరణ చేశావు, నా రూపం నాకు తిరిగి వచ్చింది, నన్ను కాపాడావు, ఆ ముసలి శరీరం నుంచి నన్ను క్షమించావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కనుక నువ్వు ఆజ్ఞ ఇచ్చావంటే మా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. సో కలియుగ ధర్మం ఏమిటి అంటే మరి హరినామ జపమే, నామ జపమేనని చెప్పి మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూసాము. సో అది ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నమాట. ఈరోజు కృష్ణనామ నిరంతర యన్హర వదనే, సై వైష్ణవ శ్రేష్ఠ భజ తన్హరే చరణే. So a person who is always chanting the holy name of the Lord is to be considered a first class Vaishnava, and your duty is to serve his lotus feet. And the Chaitanya Charitamritam మధ్యలీల ఆదిలీల చివరి ఘట్టం 3 ఉన్నాయి. దాంట్లో మధ్యలీలలో 16th చాప్టర్లో 72nd శ్లోక అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ఎవరైతే భగవంతుడి నామాన్ని జపిస్తారో వాళ్ళే వైష్ణవులు. అంటే పుట్టుకతో రాదు, భగవన్నామ స్మరణను భక్తితో ఎవరు చేస్తే వాళ్ళు వైష్ణవులు. మరి అలాంటి వాళ్లకు మనందరం కూడా అలాంటి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళే అంటే అంతటి భక్తితో ఉన్న శుద్ధ భక్తులు పాదాలు కూడా పవిత్రమైనవే అని చెప్తున్నారు. వాళ్లకు సేవ చేయవచ్చు, చెయ్యాలి అని ఇక్కడ చూస్తున్నాం. సో అది ఈరోజు చిన్న కథ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఇక ఇప్పుడు మరి 4 రౌండ్స్ మనం జపం చేసి ఇంకా తర్వాత క్లాసు ఎండ్ చేద్దాం.